ఇచ్చాడంటే మడతా పంపరగిలిపోదా చుమ్మా ఇచ్చాడంటే చిరుతా సినమీ వతావా సంగతే సోతావా నీ ఒంట్లో నరం నరం రేగిపోతాదే అందుకే మెచ్చారా నీవంటే వచ్చారా నువ్వంటే పడి పడి చచ్చిపోతారా చిన్నారా చిన్నా చిన్నారా చిన్నా రవి నా డ్రెస్ ఎలా ఉంది బాగుందా చూడు బాగుంది అరే తుప్పా చదవా చూడకుండా చెప్పావేంట్రా ఇటు చూసి చెప్పు బాగుంది అసలు నాకేం తక్కువైందిరా అందం లేదా ఏంట్రా అలా చెప్తున్నావు అరే ఆప్షన్స్ ఎప్పుడు ఇచ్చిరు అని చూసినా ఒకటే చూడకపోయినా ఒకటే క్వశ్చన్ మీరే ఆన్సర్ మీరే మళ్ళీ పెళ్లి తర్వాత మొగుడుకు ఒక ఆప్షన్ ఉంటుందా వేరే చెప్పడానికి పెళ్లికి ముందైతే చందమామలా ఉన్నావని చెప్పేవాడివి ఇప్పుడు కూడా అదే చెప్తానే నువ్వు ఎప్పుడైనా ఆలోచించినా చందమామ ఎప్పుడు వస్తాడో ఎప్పుడొస్తాడు చీకట్లో వస్తాడు అవును నన్ను ఆ చీకటిని చేసినావు చూడు పెళ్లి తర్వాత ప్రతి మగాడి పరిస్థితి అదేనే ఉపయోగం ఏమనుకో ఒక్కొక్క విషయం అడుగుతా నాకు ఒక్క 50,000 ఇవా నా దగ్గర ఎక్కడున్నాయి రవి మొన్నటికి మొన్న ఫంక్షన్ కి తీసుకెళ్ళావు వాళ్ళకు 25,000 పెట్టామా మొన్న మీ చెల్లి వచ్చింది ఆవిడకి ఒక చీర పెట్టామా వస్తూనే ఉన్నారు అందరికి డబ్బులు ఇస్తూనే ఉన్నాం ఈ పరిస్థితి ఎట్లుందంటే గుడికెళ్ళి హుండీలో డబ్బులు వేసి ఆ డబ్బుల కోసం మళ్ళీ ఆ గుడి మెట్ల మీద కూర్చున్నట్టుంది నా బతుకు నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు అయినా అమ్మాయిల్ని వెనకేసుకొని తిరగడం కాదు రవి అమ్మాయిలా? లైఫ్ లో కొంచెం డిసిప్లిన్ ఉండాలి 4 రాళ్ళు వెనకేసుకోవాలి 4 రాళ్ళు వెనకేసు వెరీ గుడ్ అంటే నువ్వు 4 రాళ్ళు వేసుకున్నావా 4 రాళ్ళు వెనకేసుకున్నాను Very కాబట్టి nice. ఇప్పుడు మన ఫ్యామిలీ ఇంత మంచి పొజిషన్ లో ఉంది. 1 సెకండ్ ఇంపార్టెంట్ కాల్ ఓకే హలో అరే సురేష్ 4 రాళ్ళు వెనకేసుకుందంట నువ్వు తొందర నీకు ఇచ్చేది ఉంది కదా డబ్బులు వెరీ గుడ్ పాయింట్ హలో మేడం 50,000 ఫస్ట్ ఏంద్రా నీ బాధ అక్కడ ఐసీలు ఉన్నాడు అన్న మా తమ్ముడు ఐసీలు ఉన్నాడా వామ్మో అయ్యో బుజ్జి తమ్ముడు ఐసీలు ఉన్నాడంట ఏమైందిరా ఏం జరిగిందిరా అసలు బుజ్జి నువ్వు ఇప్పుడు దాకా ఏమన్నావు 4 రాళ్ళు వెనకేసుకోవాలన్నా మొదటి రాయి ఆడికి దాకింది గట్టిగా దాకిందంట బ్లడ్ ఫ్లోయింగ్ అంట ఐసీలో పెట్టిరంట సీరియస్ అంటున్నా చచ్చిపోతా అంటున్నాడు పోలీస్ కేసా 2 లక్షలు ఇవ్వాల్సి వస్తుందంట పోలీస్ కేసు వేస్తే ఒక 50,000 అయిపోతుంది పోలీస్ కేసు 50,000 లేవురా నా డబ్బులు లేవురా అన్నా కావాలన్నా మా తమ్ముడికి డబ్బులు లేవా? 50,000 కదా రేపు మార్నింగ్ 9 o'clock వచ్చి తీసుకో అన్నా నీ మీద నమ్మకంతో వెళ్ళిపోతున్నా అరే మార్నింగ్ 9 o'clock రా 50,000 ఏంట్రా ఇది ఇప్పుడే మాట్లాడుతున్నాం కదరా మేడం వీడికి 30,000 ఇస్తావా ఇప్పుడు అరే ఇప్పుడు 50,000 ఇచ్చింది లేవురా డబ్బులు లేదా నా 30,000 ఇవ్వాలి ఇప్పుడు నాకు ఎందుకురా మా ఫ్రెండ్ గానికి యాక్సిడెంట్ అయింది ఫ్రెండ్ గాడికి యాక్సిడెంట్ అయిందంట ఈ బుజ్జి ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే నేను 30,000 ఎందుకు ఇవ్వాలి వాడికేం తెలుసు టోటల్ ఎన్ని రాళ్ళు వేసినావు 4 ఇది రెండోది వాడికి కొడతాడు బండి ఎడుకో తీసుకెళ్ళి గుద్దిండు వాడి ప్రాబ్లం సాగు బతుకులో ఏమైంది హైకోర్టులో ఇస్తారా కేసు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కేసు వేస్తాడా డైరెక్ట్ శిక్షణ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు వద్దురా పరువు మొత్తం పోతుంది ఎప్పుడు ఇస్తావు ఇవ్వవా రేపు మార్నింగ్ 10 o'clock వచ్చేది 10 o'clock 30,000 50,000 30,000 ఏంట్రా ఇది ఏం జరుగుతుందిరా 4 రాళ్ళ కాన్సెప్టే నువ్వు ఒకటే రా వేసేది ఉండే 4 రాళ్ళు వేసుకున్నావు అదే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ వచ్చి ₹1,00,000 అరే ఈడవడరా మా బావ ఈ బావకేమన్నా అయితే నాకేం సంబంధం రా మా చెల్లెకి లైన్ వేసింది వాడు 1,30,000 అడుగురా 1,30,000 1,30,000 రేపు ఎప్పుడు రేపు 11 o'clock వచ్చేది 11 o'clock 4 రాళ్ళ కాన్సెప్ట్ ఏంట్రా నీకు ఒకటి అర్థం కావట్లేదు 3 వేసినావు ఇంకో రా ఎవరికి దాకిందో వాడు ఎప్పుడు వస్తాడో భయం అవుతుంది అన్నా ఓకే కదా నువ్వు పోరా నాకు మొత్తం అర్థమైంది ఇదంతా సెట్ చేసింది నువ్వే కదా ఓకేనా కదా ఓకే నువ్వు వెళ్ళు ఓకే ఇవన్నీ సెట్ చేసింది నువ్వు కదా చెప్తా నీ సంగతి వాళ్ళు చెప్తా మాటలేంది ఆట ఆడు నువ్వు రెడీ ఉంటే చెప్పు నేను కూడా రెడీ అయితే హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు నువ్వు రెడీ నేను రెడీ నేను రెడీ ఆల్రైట్ సో ఈ రోజు కూడా ముగ్గురు అందమైన జంటలు రెడీగా ఉన్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళలో వాళ్ళు ఫైట్ చేసి మగాళ్ళు గొప్పనా పెళ్ళాలు గొప్పనా అని ప్రూవ్ చేసుకోవడానికి అందులో ఫస్ట్ కపుల్ లెట్స్ వెల్కమ్ దెం ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే మోమాటలే వదల్నాయే అడగాలంటే కౌగిలే గట్టిగా చెప్పట్లు ఎన్ని రోజులు పట్టింది సార్ ఇది 1 hour
అంటే ఇవాళ ఏంటి కొంపదీసి థర్స్డే సార్ మీరు పని చేసి అలవాటైంది మీకు అంటే పిల్లలిద్దరూ వాళ్ళ భజన చేయాలి కదా. ఎంత బాగున్నవే, ఎంత క్యూట్ ఉన్నవే. మా అక్క గారి పేరు సార్ స్వప్న. స్వప్న. బావ గారి పేరండి నాగరాజు. ఎప్పుడు ఇంత అందంగా ఉంటుందా సార్ వదిన, లేకపోతే ఇప్పుడు షోకి వచ్చిందని అందంగా ఉందా? 1 అవర్ పట్టింది సార్ ఈ అన్నం రావడానికి. అంటే పాపం మేస్త్రి, టాపీ మేస్త్రి వచ్చి సరే గానీ మా బావలు ఏం నచ్చదు మీకు? ఏది లేదు చూసారా? కౌంట్ చేసుకుంటున్నాను మనసులో ఎన్నని చెప్పాలి. నచ్చని ఒక్క పాయింట్ చెప్పండి. నన్ను అడగండి, ఇమీడియట్ చెప్పేస్తాను. అదే బా అక్కలో నచ్చని పాయింట్. షాపింగ్. మా బావలో మీకు నచ్చని పాయింట్ ఏది? పేషెన్స్ ఉండదు. ఆయన డాక్టర్, ఆ పేషెన్స్ చూడండి. చాలా ఎక్కువ ఇన్సల్ట్ చేసావు రవి. ఇవాళ నోరు మూసుకొని మీ ఇది షో స్టార్టింగ్. ఇప్పుడు చూడు ఏమైతే మగాళ్ళం అందరం ఒక్కటే అవుతున్నాం. మీ మాత్రం ఒకటి కాకుండా 4 అవుతామా? మేము ఒకటే అవుతాం. బా మళ్ళీ జోక్. సరే అన్న తొడగొట్టనా? మరి ఫస్ట్ కపుల్ అయితే ఎంటర్టైనింగ్ గా ఉన్నారు. మరి సెకండ్ కపుల్ ఎలా ఉండబోతున్నారు తెలుసుకోవాలని నేను కాదు. యు నాట్ ఫెలో. లెట్స్ వెల్కమ్ సెకండ్ కపుల్. నీ జతగా నేనుండాలి, నీ ఎదలోనే నిండాలి, నీ కథగా నేనే మారాలి, నీ నీడైనే నడవాలి, నీ నిజమై నే నిలవాలి, నీ ఊపిరి నేనే కావాలి. నాకే తెలియని నన్ను చూపించి నీకై పుట్టాననిపించి నీ దాకా నన్ను రప్పించావే. దొరికిపోయాడు డాన్స్. బాగా చేసినావు అన్న, నిన్నే చూసిన నేను. బ్యాచ్ లో ఇంకొకరు జాయిన్ అయ్యారు కదా. హలో మేము ముగ్గురమే కాదు, ఇంకో ఆనుముత్యం కూడా వస్తాడు, జాయిన్ అవుతాడు. కానీ మా కోపం ఎట్లా తీసినాం డాన్స్ లో. రావే రావే, అది ఉంటది కషి. ఆయన ఇప్పుడు కూడా అట్లనే అంటాడు. మా అన్నగారి పేరు కుమార్. మా వదిన పేరు భవాన్. ఎన్నేళ్ళైందని పెళ్ళి? 3 years. 3 years గా భరిస్తున్నావా? నేనే భరిస్తా. ఒక నెగిటివ్ పాయింట్ చెప్పండి మా అన్న గురించి. ఏం పని రాదు అసలు. కానీ లేడీస్ ఎప్పుడు చెప్పరు. జెంట్సే డబ్బా కొట్టుకొని మరీ ఇప్పుడే చెప్తారు. చెప్పింది. ఒకటే చెప్పింది. ఆయన అడుగు 100 చెప్తాడు. అవును మరి ఆయన 100 నెగిటివ్ పని పాయింట్. పడ్డాడు. అన్న 2 చెప్పన్న. చెప్పండి. ఓవర్ మేకప్ నచ్చదు నాకు. అది చూసిరా, ఏం మేకప్ లేదు, జస్ట్ టచ్ అప్ అంతే. మీ అసలు స్వరూపాలు బయట పెట్టే రోజు వచ్చింది, మేము గెలిచే రోజు వచ్చింది అన్న. తొడగొట్టన్నా. ఇంట్లో నీ రాజ్యం, ఇప్పుడు నా రాజ్యం. చూద్దాం. తెగ మరిగిన రక్తం మాదే మాదే, హే తెగ పైకెగిరిన పందెం మాదే మాదే, హే. ఫస్ట్ కపుల్ ఎంటర్టైనింగ్ ఉంటారంట, సెకండ్ కపుల్ డబుల్ ఎంటర్టైనింగ్, థర్డ్ కపుల్ ట్రిపుల్ ఎంటర్టైన్మెంట్ తో వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. తెలిసేలోపే అలా ఎలా కదిలించావో ప్రేమని. నువ్వు రెడీ నేను రెడీ షోకు వస్తున్నానంటే ఇద్దరు డాన్స్ నేర్చుకుని వచ్చారంటే కమిట్మెంట్. వదినమ్మ పేరు స్పందన. వందన మారలేదు. మా అన్నగారి పేరు కుమార్. రాజ్ కుమార్ గారు, స్పందన గారు. ఎన్నేళ్ళైందని పెళ్ళి? 9 years. ఇది పెళ్లి చీరనే కదా? కాదు పెళ్లి తర్వాత కొన్న చీర. ఇప్పుడు రీసెంట్ గా చూసినా అబ్బో మనం ఎంత సింపుల్ గా ఉన్నామో, వాళ్ళు చూడండి పైనుంచి కింద టాప్ టు బాటమ్ మొత్తం టెంట్ హౌస్ మొత్తం ఉన్నది. అమ్మ దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడు. దెయ్యం అన్ని చోట్ల ఉండలేక పిల్లాన్ని సృష్టించాడు. ఏమన్నా చెప్పినావు, హైలైట్ చెప్పినావు. ఈ మాట విన్నాక ఈ గొడవ లేదన్నా, మగాలు గెలిచిపోయారు అంతే. అంతే. ఒక డైలాగ్ ఈ డైలాగ్ లోనే వచ్చింది చెప్పాక నీ అక్క అంత అనుకుంటూ ఉంటాంలే. ఇప్పుడు వణికిచ్చే మగాలు వీళ్ళంతా. మేము నలుగురం ఒక టీము. చూద్దాం. పంతం నీదా నాదా, హే. సరే ఇప్పుడు జెండా అంటే ఎలా ఉంటుందో చూడండి.
వైపు గెలుపు పట్టం చూడండి